షేడ్స్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం మనందరికీ చాలా పవిత్రమైన మాసం. ఈ మాసం యొక్క గొప్పదనం గురించి చెప్పడానికి మన ముందు ఇవాళ బ్రహ్మశ్రీ బుర్ర బాలకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మన సందేహాలను తీర్చుకుందాం. నమస్కారం గురుగారు. లైన్ షేడ్ భక్తి ఛానల్ వీక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసాన్ని నమో మాసం అంటారు. నభో అంటే ఆకాశం. ఆకాశానికి ఎంత హద్దు లేదో ఈ శ్రావణ మాసంలో కనుక చేస్తే మనందరం పూజలు పునస్కారాలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. మీ అందరికీ శ్రావణ మాసంలో మంచి జరగాలని, ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద కలిగి ఉన్నతి కలగాలని ఆశిస్తూ, మీ అందరికీ ఆ అమ్మవారి దీవెన కలగాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గురుగారు, ఈ శ్రావణ మాసాన్ని మనం ఎందుకని గొప్ప మాసం అని అంటాం? అంటే శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. అమ్మవారిని కొలవడానికి, స్వామిని కొలవడానికి కూడా అయ్యవారిని అమ్మవారిని కొలిచి తరించే మాసం కాబట్టి దీన్ని శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం అంటారు. గురుగారు, ఈ శ్రావణ మాసాన్ని మనము చంద్రుడు మాసం అని కూడా అంటాం. ఎందుకని? శ్రావణ మాసాన్ని చంద్రుడి మాసం అంటున్నామంటే చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ఆధారపడే ఉంటుంది ఈ మాసం అంతా. ఈ మాసంలో రవి సంచారం ఉంటుంది, నక్షత్రాల ప్రభావం, వీటన్నిటి వల్ల ఏమిటి అంటే మంచి జరగాలి, మనస్సుకు ప్రశాంతత రావాలి అంటే ఈ కాలంలో దైవనామస్మరణ ఉంటేనే మనస్సుకు ప్రశాంతత వస్తుంది. ఏ భగవత్ చింతన లేకపోతే ఏం చేసినా కూడా మనకి ప్రశాంతత రాదు. అందుకని ఈ శ్రావణ మాసాన్ని మనస్సుకు ఆనందం కలిగించాలి కాబట్టి భగవత్ చింతనతో ఆనందం వస్తుంది. అందుకని దీన్ని చంద్రమాసం, చంద్రుడి మాసం అని కూడా అంటారు. గురుగారు, ఈ మాసంలో వచ్చే పండుగలు ఏవి? ఈ శ్రావణ మాసంలో అన్ని పర్వదినాలే. మంగళవారం, శుక్రవారం, శనివారం ఇవన్నీ కూడా పర్వదినాలు. సోమవారం. దానికి తోడు పండగలు ఏమిటి అంటే ఫస్ట్ చతుర్థి ఉంటుంది, తర్వాత నాగపంచమి, తర్వాత ద్వాదశి, పుత్ర ఏకాదశి అని, తర్వాత దామోదర ద్వాదశి అని, వరాహ జయంతి అని, అట్లాగే గంజాల పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ ఈ మాసంలో వచ్చే పండుగలే. దానివల్ల ఎక్కువ పూజలు, మనశ్శాంతి మనకు కలిగి ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదం చేస్తూ ఉంటుంది. ఈ మాసంలో మనం జరుపుకునే పండుగల వలన మనకి కలిగే లాభాలు ఏంటి? ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలకి నాగపంచమికి ఒక ఆచారం ఉంది. మనం నాగ చతుర్థి ఉపవాసం ఉంటారు. నాగపంచమి నాడు ఆ పుట్టలో పాలు పోయటం ఒక ఆచారం. అట్లాగే వరలక్ష్మి వ్రతం ఉంది, పౌర్ణమికి ముందు వస్తుంది. అందరూ లక్ష్మీదేవిని పూజ చేస్తారు. దంజాల పౌర్ణమి అంటాం, దాన్ని రాఖీ పండుగ అంటారు. ఈ పండగలన్నీ జరపడం వల్ల మనస్సుకి పరమార్థ చింతన వైపు దారి తీస్తుంది. మనందరం కూడా ఏమిటి అంటే మనశ్శాంతి, పరమార్థ చింతన వైపు దారి మళ్ళించడం, మనశ్శాంతి కల్పించడం కోసమే ఈ పండగలన్నీ శ్రావణ మాసంలో జరుపుకుంటాం వల్ల ఉద్దేశం అదే మెయిన్ ఉద్దేశం. గురుగారు, ఈ మాసంలో వ్రతాలు, నోములు అని ఎందుకని చేయాలి? ఈ మాసంలో వ్రతాలు, నోములు ఎందుకు చేస్తున్నామంటే మన సనాతనంగా వచ్చేటువంటి ఒక ఆచారం ఉంటుంది ప్రతి ఇంటికి. ఇంట్లో పెద్దలు ఒక ఆచారాన్ని నిర్ణయిస్తారు. ఆ ఆచారాన్ని పాటించాలి అంటే తప్పకుండా నోములు, వ్రతాలు చేసి తీరాలి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని మనం పాటించకపోతే, అంటే ఈ నోములు, వ్రతాలు ఇవన్నీ పెద్దవాళ్ళు ఏర్పరిచినటువంటి ఆచారాలు కాబట్టి వాటినన్నిటినీ తర్వాత తరాల వారు చేస్తే వాళ్ళందరూ అభివృద్ధి పొందుతారు, మనశ్శాంతి, సకల ఆరోగ్యాలు పొందుతారు. ఈ మాసంలో అతి ముఖ్యమైన వారం ఏమిటి? అంటే శ్రావణ మాసంలో
అతి ముఖ్యమైన వారం మంగళవారం. ఎందుకని అంటే మంగళవారం నాడు గౌరీ వ్రతం అని చేస్తారు, గౌరీ పూజ. ఆ గౌరీ పూజ చేయటం వల్ల మాంగళ్యం, దీర్ఘ సౌమంగళ్యత్వం కలగడం కోసం ప్రతివారు ఎవరైనా సరే, కొత్తగా వివాహమైన వాళ్ళు కానీ పాత వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మంగళవారం నాడు గౌరీ పూజ చేస్తారు. అది శ్రావణ మంగళవారం నోములు అని ఉంటాయి. అందువల్ల శ్రావణ మాసంలో ముఖ్యమైన వారం ఏది అంటే మంగళవారం. ఆ మంగళవారం నాడు గౌరీ నోములని, గౌరీ వ్రతాలు అందరూ చేస్తారు. మంగళగౌరీ వ్రతం అని. అది అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల సంపదల్ని కలగజేస్తుంది. మంగళవారం చాలా శుభప్రదమైన వారం. గురుగారు, ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం యొక్క విశిష్టత ఏంటి? ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు సాధారణంగా అందరూ ఉపవాసం ఉండి సాయంత్రం శివార్చన చేసి, ఆడవాళ్ళేమో లక్ష్మీదేవికి పార్వతీదేవికి కుంకుమార్చన చేసుకుని, మగవాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి అభిషేకం చేయాలి సోమవారం నాడు. జనరల్గా సోమవారం నాడు ఉపవాసం ఉండి, శ్రావణ సోమవారం చాలా పవిత్రమైంది. ఆ శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంకాలంలో ప్రదోషకాలంలో అభిషేకం చేసి, ఆడవాళ్ళందరూ కూడా అదే రోజున అమ్మవారి కుంకుమ పూజ చేసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతుందనే నమ్మకం ఉంది. అందుకని శ్రావణ సోమవారం చాలా ముఖ్యమైనది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది మనకి. గురుగారు, శ్రావణ మంగళవారం యొక్క గొప్పదనం ఏంటి? ఈ శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, అట్లాగే నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించినటువంటి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఉపదేశించేశాడు. అట్లాగే నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించినటువంటి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఈ మాసంలో మంగళవారంలో ఆచరిస్తారు. ఈ మంగళవారం ఆచరించడం వల్ల ఎవరి మీదైతే ఆ యొక్క దయ కలుగుతుందో వారికి వైధవ్యం రాదు అని ఆడవాళ్ళ యొక్క నమ్మకం. అందుకని శ్రావణ మంగళవారంలో నాడు మంగళగౌరి వ్రతాలు చేసి 5వ తనాన్ని పొందడానికి ఆడవాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఈ వ్రతాలను చేస్తారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు చేయాలి మరియు ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఈ మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే పెళ్లిలోనే గౌరీ పూజను చేయిస్తారు. తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ శ్రావణ మాసంలో మంగళవారం నోములని, మంగళగౌరీ నోము అని చేయిస్తారు. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు ఈ నోము కంపల్సరీ వారు చేస్తే వారి 5వ తనం బాగా ఉంటుందనే ఉద్దేశంతో, చక్కని సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 సంవత్సరాలు కంపల్సరీ నోయాలి. మామూలు వాళ్ళు కూడా ఈ మంగళగౌరి నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే పూర్వకాలంలో ఈ మంగళగౌరి వ్రతం చేస్తే ఇంటికి 10 మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి శనగలు వాయనం ఇచ్చి బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడు కాలం మారిందని ఎవరు ముత్తైదులు మన ఇంటికి పిలవడంలా, వీళ్ళే బుట్టలో పెట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. ఎవరు మన ఇంట్లో పాదం పెడితే మనకు ఐశ్వర్యం వస్తుందనే నమ్మకం పూర్వం వాళ్ళకు ఉండేది. అందుకని ఈ శ్రావణ మంగళ నోములకి ముత్తైదులందరినీ మన ఇంటికి పిలిచి పేరెంటం అని చేసేవాడు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్లే మన సనాతన ధర్మం సాంప్రదాయాలన్నీ కూడా భగ్నం అవుతున్నాయి. ఎవరైనా సరే శ్రావణ మంగళవారం నోములు నోస్తున్నారు అంటే 5గురు ముత్తైదులనైనా సరే మన ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి వాయనం వచ్చి పంపిస్తే మనకు సౌభాగ్యం కలుగుతుంది తప్ప మనం వాళ్ళ ఇంటికి బుట్టలో తీసుకెళ్ళి ఇస్తే మనకు సౌభాగ్యం కలగదు. అది ధర్మ విరుద్ధం. కాబట్టి మన ధర్మం ప్రకారం పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే పేరెంటం అని 10 మంది ముత్తైదులు మన ఇంటికి వచ్చేవాడు.
అలాగే చేయడం మన సనాతన ధర్మం, మన ఆచారం. దాన్ని పాటిస్తేనే మనందరికీ మంచి జరుగుతుంది. గురుగారు, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? ఈ వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలేంటి? ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మీదేవి చారుమతికి కల్లో కనిపించిందని, ఆ వ్రతం చేస్తే ఆవిడకి సకల ఐశ్వర్యాలు వచ్చాయని వరలక్ష్మి వ్రత కథలో ఉంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు షోడశోపచారాలతో పూజ చేసి వరలక్ష్మి వ్రతం కథ చదువుకుని ఒక ముత్తైదుకి పూజ చేయటం అనేది మన సాంప్రదాయం. ఎందుకు చేయాలి అంటే సత్సంతానం కలగడానికి, భర్త యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం పెరగడానికి, సకల సంపదలు మనకు ఉన్నటువంటి ఈ సంపద కలకాలం ఉండాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని కనుక మనం ఆచరిస్తే మన ఇంట్లో నిత్య సంపద ఉంటుందని మన పూర్వీకుల యొక్క నమ్మకం. గురుగారు, ఈ మాసంలో శనివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసంలో వచ్చే శనివారం నాడు ఇంటికి ఒక ఇంటి విలువేలుపులు ఉంటారు. ఆ ఇంటి విలువేలుపులకి పూజ చేయాలి. అంతేకాకుండా మామూలుగా సోమవారం నాడు అభిషేకం చేస్తాం. కానీ శ్రావణ శనివారం చాలా విశేషమైన రోజు. శివుడికి గనక అభిషేకం చేస్తే ఆ శ్రావణ శనివారం నాడు గనక శివునికి అభిషేకం చేస్తే, అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే మనకు సకల ఐశ్వర్యాలు, శని వల్ల వచ్చే బాధలన్నీ తొలగి సకల ఆనందంతో మన జీవితం గడుస్తుందని పెద్దల విశ్వాసం. దాంతోపాటు మనందరికీ సకల శుభాలు కూడా చేకూరుతాయనే మామూలు సోమవారం కంటే కూడా శ్రావణ శనివారం నాడు ఈశ్వర అభిషేకం చాలా విశిష్టమైంది. గురుగారు, శ్రావణ పౌర్ణమి రోజు ఏం చేయాలి? శ్రావణ పౌర్ణమి రోజున దానికే దంజాల పౌర్ణమి అని పేరు. యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. ఆ యజ్ఞోపవీతం మార్చి దానికి మళ్ళీ శక్తి కావాలి అంటే 1000 గాయత్రి చేయాలి. అంతేకాకుండా శ్రావణ పౌర్ణమి నాడు ఉపనయనం చేసిన వాళ్ళకి ఉపాకర్మ అని చేసి ఆ రోజున వేదం చదవడం ప్రారంభించడానికి ఉపాకర్మ చేస్తేనే, ఉపనయనం చేసినంత మాత్రాన వేదం చదవడానికి అర్హత రాదు. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసి అక్కడి నుంచి ఒక గురు సన్నిధికి పంపించడానికి అది. అందుకని శ్రావణ పౌర్ణమికి దంజాల పౌర్ణమి అని పేరు. ఈ బాగా చదువుకునే పిల్లలకి వేదం చదవాలి అంటే ఉపాకర్మ చేస్తేనే సంస్కారం వస్తుంది. ఆ ఉపాకర్మ కూడా శ్రావణ పౌర్ణమి నాడే చేస్తారు. శ్రావణ పౌర్ణమిని మనము రాఖీ పండగ అని కూడా అంటాం కదా, ఆ రోజు ఏం చేయాలి? అంటే శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పండగని అన్నదమ్ముల ముంజేతికి రాఖీ కడతారు. అంటే ఈ రాఖీని తీసుకెళ్ళి ముందు ఏదైనా సరే మన హిందూ సాంప్రదాయంలో ఏమిటి అంటే ఏదైనా పూజ చేయాలి. ఆ రాఖీని కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి అది తెచ్చి మన అన్నదమ్ములకి ముంజేతికి కడితే వాళ్ళకి ఐశ్వర్యం రావాలి, అభివృద్ధి రావాలి అని వాళ్ళ సోదరులు కోరుకుంటారు, సోదరునీరు. అందుకని వాళ్ళ అన్నదమ్ములకి రాఖీ కట్టేది ఎందుకని, ఈ రాఖీని కూడా తీసుకెళ్ళి ఊరికే కొట్లో కొని తీసుకెళ్ళి కట్టడం శ్రేయస్సు కాదు. దాన్ని తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, అమ్మా నేను ఈ రాఖీ కడుతున్నాను, వాళ్ళకి అభివృద్ధి రావాలి అని మనస్సులో మనం సంకల్పం చేసుకుని అమ్మను ప్రార్థించి అది తీసుకొచ్చి కనుక మన సోదరులకి రాఖీ కడితే వాళ్ళు ఇతోధికంగా చాలా అభివృద్ధి అవుతారు. అది రాఖీ పండుగ విశేషం. అంతే తప్ప మామూలుగా కట్టకూడదు. ఏదైనా సరే రాఖీ కూడా అమ్మవారి సన్నిధిలో పెట్టి అమ్మను ధ్యానించాలి. మా మా అన్నదమ్ములకు మంచి సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వు అని అది తీసుకుని ఆ రాఖీని చేతులకు కడితే వాళ్ళు ఆనందంగా ఉంటే సోదరీమణులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సంసారం అంతా సుఖంగా ఉంటుంది. గురుగారు, ప్రతి మాసంలో శుక్రవారం వస్తుంది, కానీ ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి తేడా ఏంటి? అంటే మామూలుగా శుక్రవారం శ్రావణ మాసం అందరూ కూడా ముత్తైదులందరూ ఈ నెల పాటు
అమ్మవారిని కొలుస్తూనే ఉంటారు. మంగళవారం నాడు మంగళగౌరిని, శుక్రవారం నాడు రాజరాజేశ్వరి కానీ ఇంటి దేవత ఎవరైతే వాళ్ళందరినీ కొలుస్తారు. అందుకని కంపల్సరీ ఒక వారం వరలక్ష్మి వ్రతం చేస్తారు. అందుకని ప్రతివారు ఏం చేస్తారంటే అటు నోచుకున్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళైనా సరే ఈ 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి సహస్రనామార్చన చేసి అమ్మవారికి పాయసము, మన చిత్రాన్నము నైవేద్యం పెట్టి ప్రసాదంగా భుజిస్తారు. మామూలు శుక్రవారాలు ఇంత విశేషం లేదు, కానీ శ్రావణ శుక్రవారాన్ని అందరూ మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా అమ్మవారిని కొలుస్తారు. అందరూ పూజించి ఆ ప్రసాదాన్ని తేకుంటూ ఉంటారు. గురుగారు, ఈ శ్రావణ మాసం ఎవరికి ప్రీతికరమైన మాసం? ఈ శ్రావణ మాసం మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం. ఎందుకని అంటే అమ్మవారిని కొలిచేది గౌరీ, అక్కడ వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. ఈ సోమవారం అభిషేకం, శనివారం అభిషేకం. అయినా సరే ఈ శ్రావణ మాసం వరకు అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఏది అంటే శ్రావణ మాసమే. ఇది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఇది. అందుకని సకల దేవతలకి ఇష్టమైన మాసం కాబట్టి మహావిష్ణువులోనే మనం విరాట్ స్వరూపాన్ని మన అందరికీ చూపించాడు ఆయన. అందుకని ఆయన్ని కొలిస్తే మనకు అన్ని బాధలు పోయి మనందరికీ మేలు జరుగుతుంది. మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. మీ సందేహాల కోసం కిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.